దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి బుధవారము ప్రత్యక్షపు గుడారమును గురించి ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ సహాయం మూలముగా తెలుసుకోవడానికి ప్రభు కృప చూపుతున్నందుకు, అందును బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పాత నిబంధనలో ఉన్న ఈ గుడారములను గురించి మనము కృత నిబంధనలో బ్రతుకుచున్న మనందరి జీవితాలలో మనము దేవునికి ఏ విధముగా ఒక ఆలయముగా మార్చబడాలి, దేవుడు నివసించు మందిరముగా ఎలాగ కట్టబడాలో, మరి పాత నిబంధనలో అమర్చబడిన ఈ గుడారములనేవి మరి కృత నిబంధనలో దేవుని బిడలకు వాటికి ఏ విధముగా మనము పోల్చి చూసుకునవలెనో దేవుని వాక్యములో నుండి మనము అనేక ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మరి ప్రత్యక్షపు గుడారములో గడిచిన వారములో నేను మీకు తెలియజేసిన ఆత్మీయ విషయములను మరొకసారి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అడ్డకర్రలనియు మరి వాటి మీద కప్పబడిన తెరలను గురించి మనము కొన్ని ఆత్మీయ విషయములను తెలుసుకోగలిగాం. ఆ తెరలలో మొదటి తెర అనేది మనము గమనించగలిగాము. మరొక 3 తెరలను గురించి ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని విషయములను మీ ముందు ఉంచుతాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితములలో మరి దేవుని వాక్యమునకు మనము విధేయత చూపుతూ దేవుని వాక్యానుసారముగా మన జీవితం కట్టబడుతూ ఉన్నట్లయితే ఒక దినమందు మధ్యాకాశములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలుపడినప్పుడు మనమందరము కూడా రెప్పపాటున మార్పు పొంది మన ప్రభువును చేరుకోగలం. ఎప్పుడైతే ఈ భూమి మీద దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ దాని ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మన సాక్ష్యపు యొక్క జీవితాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఇతరుల మధ్యలో కూడా దేవుని నామమును మనము ఘనపరిచే వారముగా ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మనం ఆశీర్వదింపబడతాము, మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక 3 తెరలను గురించి నేను చెప్తానని మీకు తెలియపరిచాను గనుక దానిలో మొదటిగా మేక వెంట్రుకలను గురించి తెలియచేయబడుతూ ఉన్నది. మూడవదిగా ఎర్ర రంగు వేసిన తోలును గురించి దాని మీద కప్పబడి ఉన్నది. నాలుగవదిగా సముద్రవత్సల తోలుతో ఆ పైకప్పు అనేది చేయబడి ఉన్నది. నేను ఇక్కడ చెప్పవలసిన ఆత్మీయ విషయములను ఏంటనంటే, తెరలు లేకుంటే పై కప్పులు ఏ విధముగా వాటిని కప్పారో దానిని గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన వారములో ఒక తెరను గురించి నేను మీకు చెప్పాను. మరి ఈ సమయములో 3 విధములైనటువంటి తెరలు, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, అలాగే సముద్రవత్సల తోళ్ళను గురించి చెప్పబడుతూ ఉన్నది. కనుక మేక వెంట్రుకలను గురించి మనం ముందుగా పరిశీలన చేసినట్లయితే ఈ మేక వెంట్రుకలు దేనికి సూచన అని మనము గమనించబోతూ ఉన్నాం. ఈ మేక వెంట్రుకలు దీనితో తయారు చేయబడిన ఈ తెర అనేది 30 మూరలు పొడుగు, 4 మూరలు వెడల్పు గల 11 తెరలచే చేయబడినటువంటి ఈ తెరను గురించి మనము గమనించగలం. కనుక ఈ 30 అనే సంఖ్య దేనికి సూచన అని మనం గమనించినప్పుడు, లేవీయులకు లేకుంటే ప్రత్యక్షపు గుడారములో సేవ చేయు నిమిత్తముగా వారిని ఎన్నుకోవలసినటువంటి కార్యములనేవి ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. సంఖ్యాకాండము 4వ అధ్యాయము
23వ వచనములో చెప్పబడిన మాటలు, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేవలో పనిచేయు వారందరినీ లెక్కింపవలెను అని చెప్పబడుతూ ఉన్నది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయు నిమిత్తముగా వారిని ఎన్నుకోవలసిన విధం ఏమిటంటే, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు వారిని ఏర్పరుచుకుంటూ ఉన్నారు. అనగా 30 మూరలు పొడుగు అని చెప్పబడుతున్న ఈ మాటలలో మరి 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ఆ ప్రత్యక్షపు గుడారములో వారు సేవ చేయువారై ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పాత నిబంధనలో గుడారములో సేవ చేయుట కొరకు ఏ విధముగా వారిని ఎన్నుకుంటూ దాని ప్రకారముగా వారి సేవ అనేది కొనసాగించాలో ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. అయితే దేవుని బిడలకు ఉండవలసినటువంటి ఆత్మీయ పరిపక్వత అనేది ఏంటనంటే, ఒక నిస్వార్థమైన జీవితం అనేది మనము గమనించాలి. స్వార్థ రహితమైనటువంటి జీవితాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నది. దేవుని సేవలో వాడబడుటకు స్వార్థరహితమైన బ్రతుకులనేవి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఈ గుడారములో సేవ చేయుట కొరకు వారు ఏ వయసు వారిని లెక్కించి ఉన్నారో మనకు వాక్యము ద్వారా తెలియచేయబడుతూ ఉన్నప్పటికీ, మరి క్రొత్త నిబంధనలో దేవుని బిడలకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అని మనం గమనించినట్లయితే, వారు నిస్వార్థరహితమైనటువంటి జీవితం అనేది ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. కనుకనే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములలో మనం గమనించినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములలో మనం గమనించినట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన నదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ దేవుని బిడలకు ఉండవలసినటువంటి లక్షణములు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఆ గుడారం మీద వేయబడిన ఆ తెరలు ఎలా తయారు చేయబడ్డాయో, అలాగే నూతన నిబంధనలో దేవుని బిడలకు ఏ విధమైనటువంటి క్వాలిటీస్ అనేది ఉండాలి. మరి పాత నిబంధనలో సేవ చేయడానికి 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ఆ సేవ అనేది వారు కొనసాగిస్తూ వచ్చారు. మరి క్రొత్త నిబంధనలో ఇక్కడ పరిపూర్ణమైన సేవను చేయడానికి యేసుక్రీస్తుకు మనము సంపూర్ణముగా అప్పగించుకొని మరి దేవునికి సమర్పణ కలిగిన జీవితము చేస్తూ మన సేవ అనేది కొనసాగించాలి. ఈ సువార్త సేవలో మన పానార్పణీయముగా పోయబడుచున్న వారమై ఉండాలి. అపోస్తులుడైన పౌలు కూడా చెప్పుచున్న మాటలు ఏమిటంటే, అనుదినమును నేను పానార్పణీయముగా పోయబడుచు ఉన్నాను. మరి దేవుని సేవలో మనము అందరము కూడా ఒక పానార్పణీయముగా పోయబడుచున్న వారమై ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాటలలో మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములలో నేను ప్రకటించువాడును గాను అపోస్తులును గాను బోధకుడును గాను నియమింపబడి తిని. చూడండి, ఇక్కడ
పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నటువంటి కార్యములను మనము గమనిస్తూ ఉన్నాము. మరి దేవుని సేవలో మనము వాడబడు నిమిత్తముగా, దేవుని సేవలో ప్రయోజనపడు నిమిత్తముగా మనము దేవుని కృప ద్వారా, అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపను బట్టి మనము దేవుని సేవ అనేది చేయడానికి వచ్చాం. మరి పాత నిబంధనలో వారు ఏ విధముగా 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు వారు మాత్రమే ఆ గుడారములో సేవ చేయుటకు అర్హులుగా ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలో దేవుని సేవ చేయాలి అని మనం అనుకున్నప్పుడు దేవుని యొక్క కృప అనేది మనలను బలపరుచుచూ ఉన్నది. దేవుని సేవ అనేది మనం అందరము కూడా చేయగలుగుతూ ఉన్నాము. కనుకనే ఈ క్రొత్త నిబంధనలో దేవుని సేవ చేయు విషయములో మనము దేవుని కృప చేత మనం నింపబడుతూ ఉండాలి. దేవుని యొక్క కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవ చేయటం ఒక పెద్ద బాధ్యతగా, అంటే ఒక గొప్ప వరముగా మనము తలంచే వారముగా ఉండాలి. కనుకనే దేవుని కృప చేత, ఆయన ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఈ సేవలో మనము ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదుము కదా అని చెప్పుచూ ఉన్నాడు. చూడండి, దేవుని బిడలమైన మన బ్రతుకులలో దేవుని సేవ చేయు విషయములలో దేవుని యొక్క కృప అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనదని ఈ వాక్య భాగములలో మనము గమనిస్తూ ఉన్నాము. మరి దేవుని ఆత్మ చేత మనం నిండుకుంటూ, దేవుని శక్తి చేత మనం బలపరచబడుతూ ఈ ఘనమైన సేవలో మనము ముందుకు కొనసాగే వారముగా ఉంటున్నాము. ఇక్కడ మూడవదిగా మనము గమనించే విషయం ఏమిటంటే, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పు అనేది తయారు చేయబడినది. గొర్రె వెంట్రుకలచే చేయబడిన పైకప్పు మీద వేయబడిను. ఎరుపు దేనికి సూచన అని మనం గమనించినట్లయితే నీతిని సూచించుచూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతి అనేది మనలను ఆవరిస్తూ, దేవుని నీతి ద్వారాగా మనము పాపులుగా ఉన్న మనమందరము కూడా, మురికి గుడ్డల వలె కనబడుతున్న మనమందరము కూడా దేవుని యొక్క నీతి అనేది మనలను దర్శించుచూ ఉన్నది. కనుకనే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో మనము ఇలా చదువుతూ ఉన్నాము. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. అదే విధముగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూడండి, ఎరుపు రంగు పొట్టేళ్ల తోళ్ళను గురించి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఎరుపు రంగు అనేది నీతికి సూచన. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా నమ్మిన ప్రతి వారికి అది దేవుని నీతిగా మార్చబడి ఉన్నది. మన పితరుడైన అబ్రహాము కూడా దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది. రెండవదిగా మనము చేయవలసిన ఈ దేవుని సేవ పరిచర్యలలో దేవుని నీతిని మనము ధరించుకొని మనము మన యొక్క స్వనీతితో దేవుని సేవ అనేది మనము చేయలేం. మరి దేవుని యొక్క నీతితోనే మనము ఈ సేవ అనేది చేయగలుగుతూ ఉన్నాము. నాలుగవదిగా మనము గమనిస్తూ ఉన్నాము, సముద్ర వత్సల తోళ్ళతో పైకప్పు అని చెప్పబడుతూ ఉన్నది.
ఈ సముద్ర వత్సల తోళ్ళు అనేది సీనాయి పర్వతమునకు సమీపమున సముద్ర తీరములో నుండు సీల్ అనే ప్రాణి నుండి ఈ చర్మం అనేది ఒలవబడుచు ఉన్నది. ఈ ప్రాణి తోలుతో ఈ మందిరం అనేది కప్పబడను. చూడండి, దీనికి నలుపు కానీ ఎరుపు కానీ మనము దీని యొక్క తోలును గురించి గమనించినట్లయితే ఇది చూడడానికి కూడా చాలా అసహ్యకరమైనటువంటి తోలుగా కనబడుతూ ఉన్నది. కనుక దేవుని బిడ్డల యొక్క జీవితాలలో ప్రాముఖ్యముగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము మారు మనసు పొందక మునుపు, అంటే దేవునిలోనికి రాక మునుపు మన జీవితం అనేది బహు ఘోరమైనటువంటి జీవితముగా ఉండెను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము చేత మనము కడగబడి మారు మనసు పొంది నీటి బాప్తిస్మమునకు లోబడి మనం ఎప్పుడైతే రక్షణ మార్గములోనికి వచ్చామో మన జీవిత విధానములన్నీ కూడా మార్చబడుతూ ఉన్నాయి. కనుకనే ప్రతి ఒక్కరము కూడా బాహ్య ఒకవేళ వెలుపటి అలంకారం అనేది మనకు ఉండక అంతరంగపు అలంకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందునిమిత్తముగానే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో, సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. చూడండి, యేసుక్రీస్తు ఆయన మనలను మన ప్రాణము, ఆత్మ, శరీరము నిందారహితముగా కాపాడుచు యేసు తన రాకడ కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుకనే వెలుపటి అలంకారము కొరకు మనం ప్రయాసపడేది కాదు. వెలుపటి అలంకారములో ఈ సముద్ర వత్సల తోలు అనేది చూడడానికి చాలా అసహ్యకరముగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ గుడారం మీద కప్పబడిన ఈ 4 తోళ్ళు చేత ఈ గుడారం అనేది కప్పబడి ఉన్నది. ఈ 4 విధములైనటువంటి తోళ్ళు 4 విధాలుగా మనము గమనించాము. మరి మన ఆధ్యాత్మిక జీవితములలో ఒకవేళ మనము వెలుపటి అలంకారముల కొరకు మనం ప్రయాసపడేది కాదు, కానీ అంతరంగ పురుషుడు అంతరంగములో ఒక సౌందర్యము కలిగిన వారముగా ఉండుటకు మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా మనము బహు సౌందర్యము కలిగిన వారముగాను వెలుపటి అలంకారము మీకుండక అని పేతురు తన పత్రికలలో రాస్తూ ఉన్నాడు. మరి అంతరంగ పురుషుడు సాధువైనటియో మృదువైనటియో అక్షయమగు గుణము కలిగిన అలంకారముగా మనము కట్టబడడానికి మనము చోటు ఇవ్వాలి. కనుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో మనం చదువుతున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుడారం మీద కప్పబడిన ఈ తోళ్ళు అనేవి పైకి చూడడానికి ఒక విధముగా ఉన్నప్పటికీ దాని లోపల దేవుని మహిమ చేత నింపబడుతూ ఉండెను. అలాగే దేవుని బిడలమైన మనము వెలుపటి అలంకారములు మనకు అలంకారముగా ఉండక అంతరంగపు సౌందర్యం అనేది అది విశేషమైనదిగా మారునట్లుగా మనము ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. కనుకనే పరమగీతము 1వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. పెండ్లి కుమార్తె కూడా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని చెప్పి తన బాహ్యపు సౌందర్యము దానిని గురించి ఆమె తెలియజేస్తూ ఉన్నది. అలాగే సంఘము కూడా మనము అంతరంగపు సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మన వెలుపటి అలంకారముల కొరకు మనం ఎంత ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా శ్రమ పొందినా
ఒక దినమందు ఈ శరీరం అనేది మట్టిలో పాతి పెట్టబడును గనుక దాని వలన మనకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కానీ అంతరంగపు సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యము. సాధువుగాను, మృదువుగాను మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడికలు అన్నిటి విషయములలో కూడా దేవునిని మహిమపరిచే విధముగా మనము బ్రతుకుచూ ఉండాలి. కనుక ఈ ప్రత్యక్షపు గుడారములో తెరలను గురించి క్లుప్తముగా నేను చెప్పాను. మరి దీనిని గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి, కానీ అన్నిటినీ క్లుప్తముగా చెప్పుకుంటూ వచ్చాను. మరి రాబోయే దినాలలో ఇంకను ప్రత్యక్షపు గుడారములో మరి బలిపీఠమున గురించి, ఇత్తడి గంగాళమున గురించి, తరువాత దీపవృక్షమనియు, సన్నిధి రొట్టెల బల్లనియు, ధూపవేదికనియు, మరి అదే విధముగా కరుణాపీఠమనియు, నిబంధన మందస్సు పెట్టి, వీటిని గురించి రాబోయే దినాల్లో మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఉన్న పాటున మనము కన్నులు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ప్రత్యక్షపు గుడారములో ఉన్న పై తెరలను గురించి క్లుప్తముగా వివరించడానికి ప్రభువా మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యానుసారముగా మా జీవితాలు కట్టబడినట్లుగాను ఆత్మీయ స్థితిలో ప్రభువా మేమింకను ఎదుగుటకు కృప చూపండి. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా మీ వాక్యానుసారముగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు ఆకడకు సిద్ధపరచండి. ప్రతి కుటుంబమును ప్రభువా నాదా సమాధానముతో నింపి, ధైర్యముతో నింపి, కలవరపడుచున్న వారందరినీ కూడా ప్రభువా వారి జీవితాలలో ఒక గొప్ప విడుదల, విమోచనాన్ని మీరు కలుగజేసి తండ్రి, రాబోచున్నటువంటి ఆపదలలో నుండి ప్రతి ఒక్కరము కూడా నాదా విడుదల పొందుకోవడానికి మీరు కృప చూపుము. సమస్త స్తుతి, ఘనత, మహిమ మీరే పొందుకొని మా ప్రాణాత్మ దేహాన్ని ప్రభువా మీరు పరిశుద్ధపరిచి మీరు ఆకడులో కనబడుటకు సహాయము చేయమని, కావలసిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుతూ ఉండండి. మరి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉన్నది కనుక ఆ రాకడలో మనము మన కుటుంబస్తులందరూ కూడా కనబడుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్.